అన్న నమస్తే అన్న. నమస్కారం అండి. అమీర్పేటలో ఎన్టీఆర్ గారి విగ్రహం ఆవిష్కరణ ఉంది కదా, రేవంత్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? చాలా శుభసూచకం అండి. నేను నా స్టడీ పరంగా హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయాను. హైదరాబాద్ లోని పుట్టినవాడిని. 96లో అనుకోకుండా హైదరాబాద్ రావడం జరిగింది. ఆ 96లోనే ఆయన మరణించడం చాలా బాధాకర విషయం. ఆ 96లో ఆయన వయసు వచ్చేసి 73 అండి. అటువంటి మహానాయకుడిని కలవలేకపోయాని చెప్పి చాలా బాధపడ్డాను. ఇన్నేళ్లకు దాదాపు 30 ఏళ్ళు, 96 నుంచి 2026 అంటే 30 ఏళ్ళ తర్వాత ఆయన విగ్రహ ఆవిష్కరణ చేస్తున్నారండి. ఆయన చూడకపోయినా ఆయన విగ్రహ ఆవిష్కరణ ఏది జరుగుతుందో ఆ సభలో పాల్గొనాలి, ఆ విగ్రహాన్ని కనీసం కళ్ళారా చూసుకోవాలి అని తపనతో చూస్తున్నాను. రేపు ఖచ్చితంగా నేను అక్కడ ఉంటాను. నాలాంటి ప్రజలు ఎంత లేదన్నా 1,00,000 నుంచి 4 లక్షల మంది రాబోతున్నారు. దాని సరంజామం ఎలా జరుగుతుందని చెప్పి నిన్న నేను అక్కడ ఉన్నాను. నిన్న మొత్తం నేను యూసుఫ్గూడలో ఉన్నాను. యూసుఫ్గూడలో నవీన్ యాదవ్ గారు ఆయన అనుచరులతో పాటు ఏసీపీలో ఆఫీసర్ ఆయన 15 మంది అనుచరులతో పాటు మొత్తం పర్యవేక్షణ చేశారండి. ప్రోగ్రామ్ అనేది ఎలా జరగబోతుంది, ఇక్కడ ఎంతమంది రాబోతుంది అని చెప్పి. ఇప్పుడు తెలుగు ప్రతిభను ఎక్కడైనా పెంచారు అంటే, ఎవరైనా పెంచారు అంటే ముందుగా వినపడే పేరు మాత్రం ఎన్టీ రామారావు గారు. ఆయన పేరు తర్వాత ఎవరైనా తెలుగులో మనకు ఒకప్పుడు దేశం అంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ అని చెప్పి పేరు వినపడేది. ఆయన పేరు వినపడడానికి మెయిన్ కారణం ఏంటంటే తెలంగాణకు స్వాతంత్రం 1 సంవత్సరం తర్వాత ఇప్పించింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు. కానీ ఆయన పేరు కంటే కూడా తెలుగుని ఖ్యాతిని పెంచిందంటే ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారి పార్టీ పెట్టిన తెలుగుదేశం పార్టీ అనేది ప్రపంచ దేశాల్లో అన్నిటికీ తెలిసింది. ఒక తెలుగు అని చెప్పేసి రావడము, సినిమా ఇండస్ట్రీ నుంచి రావడము, గెలవడము, గెలిచి తెలుగు ప్రజల్ని ఒక గౌరవం ఇప్పించడం అనేది ఆయన పార్టీ పెట్టిన జరిగింది. సార్ ఇప్పుడు ఇక్కడ చాలా మంది మాత్రం ఆంధ్ర వాళ్ళది అంటే ఎన్టీఆర్ గారు ఆంధ్రకి చెందిన వాళ్ళు కదా. ఇక్కడ మన అమరవీరులు చాలా మంది తెలంగాణ కోసం పోరాడిన వాళ్ళు, తెలంగాణని అభివృద్ధి చేయడం కోసం పాటుపడిన వాళ్ళు, వాళ్ళ విగ్రహాలు పెట్టకుండా హైదరాబాద్ సెంటర్ లో ఆయన విగ్రహం ఎందుకు పెడుతున్నారని క్వశ్చన్ చేస్తున్నారు. దాని గురించి ఏం చెప్తారు? ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఒకటేనండి. ఆయన ఎప్పుడైతే ముఖ్యమంత్రిగా పనిచేశారో అప్పుడు ఆంధ్ర తెలంగాణ అంటూ లేదండి. ఆయన మన మాజీ ముఖ్యమంత్రి ప్లస్ ఒక తెలుగుడు కూడా ముఖ్యమంత్రి కాగలడు అని చెప్పేసి, అంటే అంతకుముందు ఉన్నవాడు కూడా తెలుగు వాళ్ళే కాదంటే లేదు, కానీ తెలుగువాడు అని చెప్పేసి తెలిసింది ప్రపంచానికి ఎన్టీ రామారావు గారు. అంటే ప్రపంచానికి తెలుగుదేశం ఉందని చెప్పేసి, తెలుగు రాష్ట్రాలు ఉన్నాయని చెప్పేసి, తెలుగు అనే ఒక భాష ఉందని చెప్పేసి తెలిసింది ఎన్టీ రామారావు గారి త్రూని. ఆయన వచ్చేసి ఆయన వాక్చాతుర్యంతో ఎంతో మెస్మరైజ్ చేసేవాళ్ళు సభలలో. ఆ మెస్మరైజేషన్ అని చెప్పేసి ఓన్లీ కార్యకర్తలే కాదు, ప్రపంచ నాయకులు కూడా మెస్మరైజ్ అయ్యారు. అటువంటి నాయకుడు విగ్రహాన్ని పెట్టించడం అని చెప్పేసి మనం కేవలం ఆంధ్ర అని చెప్పి తీసుకోకూడదు. ఇక్కడ ఆయన ఆంధ్ర నుంచి వచ్చిన వారు అయినా కాదు, మన తెలంగాణ రాష్ట్రానికి కూడా ఆయన ముఖ్యమంత్రి. సార్ ఇప్పుడు లైక్ నాగేశ్వరరావు గారిని అరెస్ట్ చేయడానికి ప్రయత్నిస్తుంది ఏపీ గవర్నమెంట్. ఆ పోలీసులు ఇక్కడ రావడం ఏంటి అని కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. సో దాన్ని ఎలా చూస్తారు? పోలీస్ అనేది కొన్ని స్పెషల్ ఆర్డర్స్ తోటి ఏ రాష్ట్రంగానే వెళ్ళొచ్చండి. మనం ఎన్నో ఇన్సిడెంట్స్ వింటున్నాము, చూస్తున్నాము. యూపీ గవర్నమెంట్ అని చెప్పేసి వెస్ట్ బెంగాల్, కేరళ రాష్ట్రాలకు కూడా పోయేసి కొందరు దుండగులను అరెస్ట్ చేసి తీసుకురావడం జరుగుతుంది. వాళ్ళు క్లియర్ గా ఆ వృత్తిలో ఉన్న వాళ్ళు కాబట్టి మనం ఇంతవరకు పట్టించుకోలేదు. కాకపోతే ఇది అనేది కేవలం వ్యాఖ్యానాలు, అంటే ఒకరి మీద అనుచిత వ్యాఖ్యానాలు చేయడం వల్ల ఆంధ్ర పోలీసు ఇక్కడికి వస్తుందని చెప్పి మనకు తెలిసింది. ఆయన చేసిన వాక్యాలు నేను వెనక్కి తీసుకుంటాను కూడా అన్నారు. సో దాని ఒకటేనండి నేను చెప్పదలుచుకుంది. ఇప్పుడు వాళ్ళు ఏ రాష్ట్రంగానే వెళ్ళొచ్చు, ఆంధ్ర అని కాదు, ఈవెన్ తెలంగాణ వాళ్ళు కూడా ఏ రాష్ట్రంగానే వెళ్ళొచ్చు. పోలీసు అనే వాళ్ళు ఒక కేసు పరంగా అనేది చాలా మంది వెళ్తుంటారు. చాలా విషయాలు ఏం జరుగుతుందంటే కానిస్టేబుల్స్ మాత్రం వెళ్తారు. కాకపోతే ఇక్కడ ఉన్న పెద్ద మనిషి కాబట్టి ఆయన ఎస్ఐ లెవెల్ అనే వ్యక్తులు వస్తున్నారు, ఆఫీసర్లు అని చెప్పి వస్తున్నారు. దానివల్ల విషయం ఏమవుతుందంటే నిజంగానే ఇంత పెద్ద వాళ్ళు వస్తున్నారా, నిజంగానే ఎటువంటి జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. కాకపోతే నిజంగా మనం చెప్పదలుచుకుంది ఏంటంటే పోలీసు అనే వాళ్ళు, కానిస్టేబుల్ అనే వాళ్ళు తిరుగుతూనే ఉంటారు, ఏ రాష్ట్రంలో తిరుగుతారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆయన క్షమాపణ చెప్పడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన అనుకోకుండా నోరు జారారు, దాన్ని పట్టించుకోవడం లేదు. ఆయనకి ఇంకా అవకాశం ఇస్తున్నాను. మన కార్యకర్తలు అనే వాళ్ళు ఎవరైనా కానీ ఆయన మీద చర్యలు తీసుకోవాలని చూస్తున్నారు. ఒకవేళ అటువంటి చర్యలు తీసుకుంటే నా వాళ్ళైనా సరే నేను శిక్షిస్తానని చెప్పి ఆయన క్లియర్ చెప్పారు. సో ఆయన ఆ మాట కాకుండా అరెస్ట్ అనేది జరగకూడదు అని చెప్పి ఆయన క్లియర్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు రేపు ఆవిష్కరణ ఉంది ఎన్టీఆర్ గారి విగ్రహం. బట్ గతంలో గద్దరన్న విగ్రహం పెడతామని మాట ఇచ్చి దాన్ని పూర్తి చేయలేకపోయారు. బట్ ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. సో దాని మీద ఏమంటారు? అయ్యా ఒకటి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే గద్దర్ గారు అనేది నక్సలైట్ గా పనిచేశారు.
తర్వాత జనసంవత్సరంలోకి వచ్చేసి చాలా ఏళ్లకు కాంగ్రెస్ పార్టీలో తను కలిశారు. మేబీ ఎమ్మెల్యే కూడా పోటీ చేసేవారేమో బతుకుంటే. ఆయన గతించడం జరిగింది, కానీ ఆయన ఏం మంచి చేశారని చెప్పి ప్రజలలో తెలియదు. అంటే ఆయన పాటలతోటి చాలా మందిని కదిలించారు. ఆయన ఆయన పాట పాడుతున్నారంటే లక్షల మంది వచ్చేవాళ్ళు కదా. సో అలాంటి గొప్ప వ్యక్తి విగ్రహం ఎందుకు పెట్టడానికి లేట్ అవుతుందని అడుగుతున్నాను. నేను అదే చెప్తున్నాండి. గద్దర్ గారు అనేది నక్సలైట్ గా ఉన్నప్పుడు కొన్ని పాటలు అనేది రాయడం జరిగింది. ఆ నక్సలైట్ అనేది ప్రభావితం చేశారు. జనసంవత్సరంగా ఆయన ఎప్పుడు వచ్చింది లేదు. ఆయన పాట పాడిన బన్నంగ బన్న అని చెప్పేసి అది సినిమాలకు వస్తే కానీ అర్థం కాలేదు. ఆయన కూడా పాటలు రాస్తున్నారు, ఆయన జనసంవత్సరాన్ని మెలుకొలుపుతున్నారు అని చెప్పేసి. ఈవెన్ ఆయన తెలంగాణ వారైనా కానీ తెలంగాణలో చాలా మంది ప్రజలకు తెలియదు. దాని ఉదాహరణకు ఒకటి చెప్పదలుచుకున్నాను. గద్దర్ అవార్డ్స్ అని చెప్పేసి, గద్దర్ అవార్డ్స్ అని చెప్పేసి పెట్టినప్పుడు తెలంగాణలోనే చాలా వ్యతిరేకత వచ్చింది. అది ఏం కేంద్రంలో మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి గారు కూడా క్లియర్ అర్థమైపోయింది. ఆ గద్దర్ అవార్డ్స్ అని పెట్టడం వల్ల వ్యతిరేకత వస్తుందని చెప్పేసి దాన్ని సర్దుమనడానికి ఆ గద్దర్ అవార్డ్స్ అనేది నామమాత్రంగా చేయడం జరిగింది. ఇది మీరు గమనించారో లేదు. ఇప్పుడు దాన్ని పట్టేసి ఆయన విగ్రహాన్ని పెడితే మళ్ళీ వ్యతిరేకత ఎక్కడి నుంచి వస్తుంది అనే ఆలోచనతోటి ఆయన విగ్రహాన్ని టచ్ చేయకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని పెడితే ఖచ్చితంగా పేరు వస్తుంది అనే భావనలో ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం జరుగుతుంది. ఆయన ప్లస్ మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయనకు ముందు హక్కు ఇవ్వడం జరుగుతుంది. ఇంకోటి ఏమంటే ఎన్టీ రామారావు గారు అప్పట్లో కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే పార్టీ పెట్టారు. కేవలం తెలుగుదేశం వల్లనే కాంగ్రెస్ ఆంధ్ర తెలుగు రాష్ట్రాల్లో ఆల్మోస్ట్ నాశనం అయిపోయింది. అలాంటిది కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం ఏ రకంగా చూడొచ్చు? అయ్యా ఇక్కడ మనం చెప్పదలుచుకుంది ఏంటంటే జూబ్లీసీ ఎలక్షన్ చూసుకోవాలి మనం. ఫస్ట్ ఆఫ్ ఆల్ జూబ్లీసీ ఎలక్షన్స్ లో ఎప్పుడైతే నామినేషన్ ముందు నెల రోజుల ముందు చెప్పి టైం తీసుకున్నారో అప్పట్లో కాంగ్రెస్ గెలుస్తా అని చెప్పి ఎవరు కూడా నమ్మకం లేదు. నామినేషన్ వారం నెలల ముందు ఈ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, మేము కనుక గెలిస్తే ఇక్కడ ఎన్టీ రామారావు గారి విగ్రహం పెడతామని చెప్పేసి. ఆ వారం నెలల ముందులోనే మొత్తం తారుమారైపోయినట్టు. ఏదైతే గెలిచారని నమ్మకం లేని వాళ్ళు అట్లీస్ట్ 10% ఓటింగ్ మెజారిటీతో గెలుస్తారని చెప్పేసి ఆ వారం ముందే తెలిసిపోయింది. అది ఎన్టీఆర్ రామారావు గారి ఘనత. ఆయన పేరు చెప్పడం వల్ల, ఆయన విగ్రహం పెడతామన్న వల్ల ఇక్కడ ఉన్న సినీ ఇండస్ట్రీ మొత్తం కాంగ్రెస్ సభకు నిలిచింది. అది దాని నుంచి రేవంత్ రెడ్డి గారు కానీ ఇటు నవీన్ యాదవ్ గారు కానీ ఈ విగ్రహాన్ని మాట అనేది ఇచ్చేసి ఇప్పుడు రేపు పొద్దున ఆవిష్కరించబోతున్నారు. అంటే ఆయన ద్వారా పోతున్న పదవి అనేది మాకు దక్కింది. అంటే సార్ ఇక్కడ నాగేశ్వరరావు గారి పైన ఇలాంటి కేసు లైక్ నమోదవడం కావచ్చు, అరెస్ట్ చేయడానికి ప్రయత్నించడం కావచ్చు, అండ్ వెంటనే ఇప్పుడు ఈ విగ్రహం ఆవిష్కరణ కావచ్చు, దీన్ని బట్టి తెలంగాణ పైన ఆంధ్ర వాళ్ళ ఆధిపత్యం ఏమైనా ఎక్కువ అవుతుందని మీరు భావిస్తున్నారా? ఒక రకంగా చెప్పాలనుకుంటే తెలంగాణ ఆంధ్ర అనేది అవిభాజ్య రాష్ట్రాలండి. మనకు భౌగోళిక పరంగా అయితే విభజించబడ్డాయి, కానీ ఇప్పటికి కూడా మనం చిన్న చిన్న ఊర్లు అనేవి చూసుకున్నా కూడా ఎక్కడో చోట మనకు ఆంధ్రాలని కనిపిస్తున్నాను. అటు కౌలు తీసుకునే రైతులు అయినా కానీ, లేకపోతే పంటల పరంగా అంటే తోటలు ఏవైతే వేస్తున్నారో వాటిల్లో కానీ తెలంగాణ విలేజ్లలో ఆంధ్ర అనేది ఉన్నారు. ఇంకా కూడా మనం ఆంధ్ర అనేది కలిసి పోయింది. ఇక్కడ మనము భౌగోళికంగా విడిపోయినాం కానీ కలిసే ఉన్నామని చెప్పేసి ఏ ఊర్ల వాళ్ళకు కూడా తెలుసు. సో ఇక్కడ మనం ఈ ఎన్టీఆర్ విగ్రహం పెట్టాలని చెప్పేసి ఏదో ఇష్యూ లాగా తీసుకోవాల్సిన లేదు. ఆయన మనం మాజీ ముఖ్యమంత్రి. నేను చెప్పాల్సింది ఒకటే క్లియర్, మాజీ ముఖ్యమంత్రి కాబట్టి ఆయన పూర్తి హక్కు ఉంది తెలంగాణలో విగ్రహం పెట్టడం.